నమస్కారం, మీరు చూస్తున్నది ఎం న్యూస్ వాయిస్ ఆఫ్ పీపుల్స్. జనం కోసం గళం ఎత్తే ప్రజల గొంతు. నాగుల పంచమి పురస్కరించుకొని పెద్దపల్లి ఎల్లమ్మ సాగర్ మినీ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ మడేలయ్య గుడి సమీపంలో వెలిసిన నాగదేవతకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పసుపు కుంకుమ పాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. నాగదోష నివారణతో పాటు ఆయురారోగ్యం అష్టైశ్వర్యం సుఖ సంతోషాలతో ఉండేలా దీవించమని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన బాధ్యులు బొడ్డుపల్లి సేను, గండు రంగన్న, పోసాని పురుషోత్తం, భూతగడ్డ సంపత్, సామాజిక రచయిత డాక్టర్ బొంద భాస్కర్ యాదవ్, రాజేశం, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొడ్డుపల్లి సేను మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి మహోత్సవ కార్యక్రమం పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ పక్కకు శ్రీ కట్టమైసమ్మ ఆలయం పక్కకు ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు కానీ పురుషులు కానీ చాలా మంది వందలాది వేలాది మంది కూడా పొద్దున 6 గంటల నుండే మరి ఇక్కడ నాగదేవత పుట్టలో పాలు పోసి పువ్వులు పండ్లు మరి కొబ్బరికాయలు కొట్టి కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. వారు అందరూ కూడా వాళ్ళ కోరికలు ఆ నాగదేవత అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంతో పాటు కార్తీక మాసంలో కూడా మన నాగుల పంచమి నాగుల చవితి 2 వస్తాయి. ఏదైతే మరి భక్తులు కూడా నాగదోషం ఉంటే మరి ఈరోజు నాగుల పంచమి రోజు కానీ నాగుల చవితి రోజు కానీ నాగమ్మ పుట్టిన పాలు వస్తే దోషం పోతుందని చెప్పి కూడా మరి సనాతన ధర్మం వేదాలు చెప్తున్నాయి. పాలు పోసిన తర్వాత కూడా అన్నదానం చేయాలని చెప్పి కూడా స్వచ్ఛందంగా భక్తులు వచ్చి అన్నదానం కల్పిస్తున్నందుకు కూడా మా ఆలయ కమిటీ పక్షాన కూడా మేము కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆలయ కమిటీ మా గండు రంగన్న గారు, అదేవిధంగా భూతగడ సంపతి గారు, మా ముఖ్య రాజేశం గారు, వారితో పాటు కూడా మా మారేడుగొండలు సమ్మయ్య ఇతర సభ్యులు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నది. మా పోతిని పురుషోత్తం గారు కూడా అందరూ కూడా భక్తులు కూడా అన్నదాన కార్యక్రమంలో నిమగ్నమై వారందరికీ సంతృప్తిగా అన్నదానంలో వడ్డిస్తున్నారు. దాంతోపాటు కూడా మరి ఎవరైతే సేవకులు మరి టెంపుల్లో కూడా మరి పనిచేసే వాళ్ళు కూడా అన్నదానంలో భాగస్వాములు అయ్యారు. ఎవరైతే నూతన గంటలు కూడా మరి ఈరోజు నాగదేవత పుట్టిలో పాలు వస్తే పిల్లలవుతారని చెప్పి కూడా నమ్మకం కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి జరగాలని చెప్పి శుభం జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్వతీ పరమేశ్వరి ఆశీస్సులు వారి కుటుంబానికి ఇళ్ళవెళ్ళి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పంచాయతీ సందర్భంగా బొడ్డుపల్లి సీనన్న గారి ఆధ్వర్యంలో మరియు రాజేశ్వర గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. దానికి అదేవిధంగా భక్తులు కూడా చాలా సంతోషంగా పొద్దు నుంచి 6 గంటల నుంచి అందరూ రావడం జరిగింది. భక్తులు ఇక్కడ పాల్గొని అలాగే తీర్థప్రసాదం తీసుకోవడం జరిగింది. తీసుకొని వారితో పాటు భోజనం కూడా చేసి వెళ్ళిపోతారు. ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మగారి ఆశీస్సుల నుండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ నుండి ఇలాగే 10 సంవత్సరాలు జరగాలని మేము మా సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటున్నాము. అమ్మవారిని అలాగే మల్లయ్య స్వామిని వీళ్ళందరినీ వేడుకునే పెద్దపల్లి ప్రజలు సంతోషంగా ఉండి అందరూ ఈ కార్యక్రమాలు కనుక్కొని అందరూ పెద్ద ఎత్తున ఈ అమ్మవారికి కార్యక్రమాలు పాల్గొని అందరూ శ్రమించి తరించాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు నాగుల పంచమి ఎంతో పవిత్రమైన రోజు. మరి ఈ పవిత్రమైన రోజు సందర్భంగా మన కట్టమైసమ్మ ఆలయ ప్రధాన బాధ్యులు మన బొడ్డుపల్లి సీనన్న, గండు రంగన్న మరియు ఇతర పోతాని పురుషోత్తమన్న, రాయశమన్న, భూతగడ్డ సంపతి మరి ప్రధాన బాధ్యులు ఆధ్వర్యంలో పడ్డ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నాగుల పంచమి సందర్భంగా ఆ నాగుల దేవతకు పాలు సమర్పించి వారి కోరిన కోరికలు తీర్చే విధంగా మన నాగుల దేవతను చూసుకుంటారు. మరి ఈ సందర్భంగా పెద్దపల్లి లోపల అన్నదానం పెట్టిన అన్నదాతకు, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళా మూర్తులకు, భక్తులకు ప్రతి ఒక్కరికి మరి ఆ నాగుల దేవత ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు భవిష్యత్తు లోపల ఇంకా గొప్పగా నిర్వహించుకునే విధంగా భక్తులు అధిక సంఖ్య ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని ఆశిస్తూ కోరుతున్నాను.